పచ్చని అడవిలో మికో అనే చిన్న కోతి ఉండేది. మికోకి ఆడుకోవడం, చెట్ల మీద దూకడం చాలా ఇష్టం. మెరిసే వస్తువులు కూడా అతనికి చాలా నచ్చేవి. ఒక రోజు నదీ తీరంలో అతడు ఒక బంగారు కంకణం కనుగొన్నాడు. అది చాలా అందంగా ఉండింది. ఇది నా దగ్గరే ఉంచుకుందాం అని మికో అనుకున్నాడు. కొద్దిసేపటికి ఒక చెట్టు దగ్గర జింక ఏడుస్తూ కనిపించింది. నేను నా బంగారు కంకణాన్ని పోగొట్టుకున్నాను. అది మా అమ్మ ఇచ్చిన బహుమతి అని జింక చెప్పింది. మికోకు బాధ కలిగింది. అతనికి తన అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి, నిజాయితీ మనల్ని గొప్పవాళ్లను చేస్తుంది. మికో నెమ్మదిగా జింక దగ్గరకు వెళ్లి కంకణాన్ని ఇచ్చేశాడు. జింక ఎంతో ఆనందంగా మికోకు ధన్యవాదాలు చెప్పింది. అన్ని జంతువులు మికోకు చప్పట్లు కొట్టాయి. ఆ సాయంత్రం అడవి రాజు మికో నిజాయితీని ప్రశంసించి, తీపి పండ్లను బహుమతిగా ఇచ్చాడు. నిజం చెప్పడం ఎప్పుడూ ఆనందం మరియు స్నేహాన్ని తెస్తుందని మికో నేర్చుకున్నాడు.